జీఎస్టీ అంటే ఏంటి? ఇప్పుడు దేశం మొత్తం జీఎస్టీ గురించే మాట్లాడుకుంటుంది. అసలు జీఎస్టీ అంటే ఏంటి? జీఎస్టీ వల్ల మనకు లాభమా నష్టమా? దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం దేశ అవసరాలైన విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, ఇళ్ల నిర్మాణం, విద్యుత్తు, పరిశ్రమలు, రక్షణ, వ్యవసాయం మరియు సాంకేతికత వంటి వాటిని సమకూర్చి దేశ అభివృద్ధికి ప్రణాళికలను తయారు చేసి అమలు చేస్తుంది. అయితే వీటికి ఎన్నో వేల కోట్ల ధనం అవసరం ఉంటుంది. ఆ సొమ్మును పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుండి సేకరించి తిరిగి ప్రజల అవసరాలకు ఖర్చు చేస్తుంది. అటువంటి పన్నులు ఇప్పుడు మనకు చాలానే చలామణిలో ఉన్నాయి. సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ వంటివి ఎన్నో ట్యాక్సులు మనం రోజు కడుతూనే ఉన్నాం. అప్పుడప్పుడు ప్రభుత్వం చట్టాలను సవరించి కొన్ని ట్యాక్సులను సడలించి మరో కొత్త రకమైన ట్యాక్సులను అమల్లోకి తీసుకువస్తుంది. అలా వచ్చిందే జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జీఎస్టీ అనేది ముఖ్యంగా ఇండైరెక్ట్ ట్యాక్స్లను రీప్లేస్ చేస్తుంది. అంటే మనం ఏదైనా వస్తువులు కొనడం ద్వారా మనం కట్టే ట్యాక్సులు అన్నమాట. అంటే ఇది డైరెక్ట్ ట్యాక్సులకు వర్తించదు. అంటే ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ వంటి వాటికన్నమాట. జీఎస్టీ ట్యాక్స్లో ముఖ్యంగా 3 రకాలున్నాయి. సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ, ఇంటర్స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అంటే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఏమైనా ప్రొడక్ట్స్ ఎక్స్చేంజ్ అయితే మనం కట్టే ట్యాక్స్ అన్నమాట. మొత్తం జీఎస్టీని 5 రకాలుగా విభజించారు. అవి 0%, 5%, 12%, 18% మరియు 28%. ఇలా 1200 ప్రొడక్ట్లు మరియు సర్వీసుల పైన ఈ జీఎస్టీ ట్యాక్స్ని ఆపాదించడం జరిగింది. 18% లోపలే ఎక్కువ గూడ్స్ అండ్ సర్వీసులు ఉండే విధంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. దీని వలన సామాన్యుడికి ఎక్కువ లాభం కలిగే విధంగా ప్రణాళికలను రూపొందించింది. లగ్జరీ ఐటమ్స్ మరియు సర్వీసులను 28% ట్యాక్సులు వర్తించే విధంగా చేశారు. అయితే ఏ వస్తువులపైన ఎటువంటి ట్యాక్సులు పడతాయో అని భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఏ వస్తువుల ట్యాక్సుల్లో మార్పులు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. నిత్యావసర సరుకులైన సబ్బులు, హెయిర్ ఆయిల్, బేకరీ ప్రొడక్ట్స్, టీ, కాఫీలు, టూత్పేస్ట్లు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ వంటి వాటి మీద 29% ఉన్న పన్నుని 18%కి తగ్గింది. అలానే ఎలక్ట్రానిక్ గూడ్స్ అయిన లగ్జరీ గూడ్స్ మీద కొంచెం ట్యాక్స్ పెరిగిందనే చెప్పాలి. అంటే మొబైల్ ఫోన్స్ మీద 6% ఉన్న పన్ను ఇప్పుడు జీఎస్టీ వలన 12% పెరిగింది. కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ మీద 6% ఉన్న పన్ను 18% పెరుగుతుంది. టీవీలు, వాషింగ్ మెషిన్స్ మరియు మైక్రోవేవ్ ఓవెన్స్ వంటి వాటి మీద ఇప్పటి వరకు 26% ఉన్న పన్ను జీఎస్టీ వలన 28% పెరిగింది. ఫర్నిచర్స్ మీద 29% ఉన్న పన్ను జీఎస్టీ తరువాత 12% తగ్గుతుంది. బ్రాండెడ్ నూడిల్స్, కూల్ డ్రింక్స్ మీద 1% పెరుగుతుంది. పిజ్జా, బర్గర్స్ మీద 3% తగ్గుతుంది. కాలికి వేసుకున్న చెప్పులు, బూట్ల మీద కొంత తగ్గాయనే చెప్పాలి. 1000 రూపాయల పైన ఉన్న వస్తువులను 26% పన్ను ఉండగా ఇప్పుడు అది 18% తగ్గనుంది. 500 నుండి 1000 రూపాయల మధ్య ఉంటే 20% ఉన్న పన్ను 18% తగ్గనుంది. 500 లోపు ఉంటే పన్నులో ఎటువంటి మార్పు లేదు, 5% మాత్రమే ఉంటుంది. రెడీమేడ్ దుస్తుల మీద కొంత పన్ను తగ్గిందనే చెప్పాలి. 1000 రూపాయల పైన కొనుగోలు చేస్తే ప్రస్తుతం 12% ఉన్న పన్ను జీఎస్టీ వలన 4%కి తగ్గింది. 1000 రూపాయల లోపు కొనుగోలు చేస్తే 5% నుండి 2.5%కి తగ్గింది. పెద్ద కార్లు, మీడియం కార్లు ఇప్పటి వరకు ఎక్కువ ట్యాక్స్ కడుతుండగా అవి 43%కి తగ్గనున్నాయి. చిన్న కార్లు, బైకుల మీద ఇప్పటి వరకు 30% ఉండగా 28%కి తగ్గనున్నాయి. పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద కొన్ని సవరణల కోసం జీఎస్టీ ట్యాక్స్ని ఆపాదించడం లేదు. కొన్ని రోజుల తరువాత వాటిని కూడా జీఎస్టీ కిందకి తీసుకురావాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీని వలన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అధికంగా పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జీఎస్టీ ట్యాక్సులు మనకు అమల్లోకి వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఏది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు.